హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం అనేది కలిగే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకోండి. అలాగే ఆప్తులతో కారణంగా వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పొదుపు చేయడం మీకు ఇంకా మేలు చేస్తుంది. ఇక ఈ రోజంతా కుంభరాశి వారికి కష్టాలు, నష్టాలు, అవమానాలే ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. అలా అనుకోని ప్రమాదాలు కలిగే అవకాశం కూడా కనబడుతుంది. తొందరపాటు అసలు పనికిరాదు. నోటిని అదుపులో పెట్టుకోండి. మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కూడా కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలనేవి తప్పవు. వైద్యులకు ఇబ్బందులు తప్పవు. వచ్చిన అవకాశాలు చేజార్చుకునే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. ఆస్తి పంపకాలలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక చెప్పుడు మాటలు వినకండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. కుటుంబంలో చికాకులు తిన్నవి తప్పవు. వాహనాల విషయంలో, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు తగదు. ఇక దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. ఇక వైద్యులకు, క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.